తీయగా చల్లగా. తరువాతి చిరంజీవిని మీ హర్షధ్వానాలతో ఆహ్వానించండి. నిన్ను మా కార్యక్రమంలో పొదువుకున్నందుకు మేము గర్వపడుతున్నాం, చాలా చాలా ఆనందపడుతున్నాం. నువ్వు మాట్లాడొచ్చు నాయన. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నా పేరు నాగవోలు పరమేశ్వరరావు. నేను నేత్ర విద్యాలయ జేర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను విజయనగరం నుండి వచ్చాను. మా నాన్నగారి పేరు నాగవోలు వెంకటరమణ గారు, మా అమ్మగారి పేరు నాగవోలు వరలక్ష్మి గారు. నేను క్లాసికల్ శ్రీ సత్యలతి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. చాలా సంతోషం నాయన. అమ్మ నాన్న వచ్చారా ఇక్కడికి? నాన్నగారు వచ్చారు సార్. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. స్వాగతం. పరమేశ్వరరావు ఎంపిక చేసుకున్న పాట ఇళయరాజా సంగీతంలో బాలు బృందం పాడిన గీతాంజలి సినిమా నుంచి ఓ పాపా లాలి. ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా. ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా. ఓ పాపా లాలి పాప తలవాల్చిన ఒడిలో తడి నీరలు పడనీకే ఈ దేవత గుడిలో చిరుచే పలకను పాపలకిది నా మనవి. ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా. ఓ పాపా లాలి గాలిలో తేలిపో వెళ్ళిపో. ఓ పోయిలా పాడవే నా పాటని తీయని తేనెలే చల్లిపో. ఇరు సందెలు కదలాడే ఎదవు ఎలవుడిలో సెలయేరులాల పాటే వినిపించని గదిలో చలి ఎండకు సిరివెన్నెలకిది నా మనవి. ఓ
పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి ఆడనా ఓ పాపా లాలి. జై శ్రీమన్నారాయణ. పరమేశ్వర మేడం, ఇంతవరకు చాలా హుషారుగా ఉన్న సడన్గా ఒకలాంటి ఫీల్ అయిపోయింది. అంటే నీ వాయిస్తో కానీ ఆ సాంగ్తో కానీ చాలా బాగా పాడావు పరమేశ్వర. బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే మేడం. డెఫినెట్లీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎక్కడా కూడా తప్పులేదు. పల్లవిలో మాత్రం అంటే నువ్వు ఎంచుకున్న శృతి అంటే ఒరిజినల్ శృతి ఇది, అందుకని నీకు ఆ బేస్ అందలేదు. కాకపోతే చరణాలన్నీ కూడా శృతి కానీ బేసు అందడానికి చేసిన ప్రయత్నం అపశృతి లేకుండా పాడాడు. లోవర్ నోట్ పాడడం కష్టం. చాలా కింది మంద్ర స్థాయిలో షడ్జమం పట్టడం చాలా కష్టం. బట్ హీ డిడ్ ఇట్. డెఫినెట్లీ నీ యొక్క ప్రయత్నం చాలా చాలా బాగుంది. ఒక్క టచ్ కూడా ఇళయరాజా చెప్పింది నేను పాడింది వదిలిపెట్టలేదు ఆ చిరంజీవి. ఒక్క సంగతి కూడా ఎక్స్ట్రా పాడలేదు, ఒక్క సంగతి కూడా తగ్గించలేదు. ఎగ్జాక్ట్లీ రికార్డింగ్లో నేను ఏం పాడానో, మ్యూజిక్ డైరెక్టర్ ఏం పాడించుకున్నాడో దాన్ని అలాగే 100% పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశాడు. అతనికి ప్రాబ్లం ఏంటంటే గొంతు మారుతున్న తరుణం ఇది, ఆ పెంకెతనం ఉంటుంది. దాన్ని కూడా ఆ పై స్థాయికి వెళ్తున్నప్పుడు, మంద్రస్థాయిలో ఉన్నప్పుడు కూడా అతను దాన్ని అనుసంధానం చేసుకున్న పద్ధతి చాలా చాలా అభినందనీయం. అంత గమ్మత్తుగా ఎక్కడా శృతి ఒక పిసరు కూడా అటు ఇటు పోకుండా. సుందరరామూర్తి తప్ప ఎవరు రాయగలడు, ఇళయరాజా తప్ప ఎవరు చేయగలడు, మణిరత్నం తప్ప ఎవరు తీయగలడు, సవినయంగా బాలసుబ్రహ్మణ్యం తప్ప ఎవరు పాడగలరు అని నేను అనుకుంటున్న సందర్భంలో నేను కూడా పాడగలను అని పరమేశ్వరరావు ప్రూవ్ చేశాడు. ఈ అనుభూతికి ఎలా నిర్వచించాలో నాకు తెలియట్లేదు. చాలా ఆనందంగా ఉంది, చాలా గుబులుగా ఉంది. ఇదే ఇరు సంధిల మధ్యలో ఉన్న ఒక సంధికాలమేమో నాకు తెలియదు. ఈ చిరంజీవి భవిష్యత్తు ఎంత పొయిటిక్గా ఉంటుందో చూడండి. చెప్తే ఉజ్వలంగా ఉండాలని, కాంతివంతంగా ఉండాలని మనం అందరం కోరుకుందాం. శుభనాయన. ఈ కార్యక్రమంలో చివరి చిరంజీవిని ఆహ్వానిద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు నాగవినీష. నేను ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు శ్రీ వామన్రావు గారు, మా అమ్మగారి పేరు శ్రీమతి జయశ్రీ గారు. నేను కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. నేను సంగీతం శ్రీమతి వైదేహి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అమ్మా నాన్న వచ్చారా? నాన్నగారు వచ్చారు. నాన్నగారు నమస్కారం అండి, స్వాగతం మీకు. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. నాగవినీష్ ఎంపిక చేసుకున్న పాట రమేష్ నాయుడు గారి సంగీతం. ఇది కూడా జానకమ్మ పాడారు. శ్రీవారికి ప్రేమలేఖ సినిమా నుంచి ఆణిముత్యం మనసా తుళ్ళి పడకే. మనసా తుళ్ళి పడకే, అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చావో లేదో, ఆ శుభ గడియా వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా తెలుసా, మనసా తుళ్ళి పడకే, అతిగా
చాలా అద్భుతమైన పాట, తెలుసు కదా, చాలా మంచి సాంగ్. అర్థం తెలుసా? అంటే మనసా నువ్వు ఎక్కువ ఎక్కువ తొందరపడుతున్నావేమో, ఎక్కువ ఆలోచిస్తున్నావేమో, నీకేముందని, నీకేం అర్హత ఉందని, అంటే మనసుని కంట్రోల్ చేస్తూ ఎక్కువ ఆవేశపడిపోద్దు అని కంట్రోల్డ్ చేసే పాట. కంట్రోల్డ్గా అంత అందంగానూ పాడారు జానకమ్మ గారు, సటిల్గా పాడారు చాలా. నువ్వు కూడా అలాగే పాడావు, ఆల్మోస్ట్ అలాగే పాడు, ట్రై చేసావు పాడడానికి. నీ వాయిస్ కల్చర్ చాలా బాగుంది ఈ సాంగ్లో. ఫస్ట్ ఎత్తుకున్నప్పుడు శృతి అది మనసా నీ మనసా సా నుంచి ఎత్తుకును, మనసా తుళ్ళి పడకే, ఆ తర్వాత ఆ శుభ ఘడియ ఘాకి ఒత్తు వచ్చేను రాదు. చాలా డైనమిక్స్ ఉన్నాయి సాంగ్స్లో. అంటే నా వల్ల కూడా అలా రాదు, అవి పాడాలంటే ఆవిడ వల్లే సాధ్యం ఈ సాంగ్ పాడాలంటే. ఇంకా 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 బాగా బాగా పాడాలి. ఆల్ ది బెస్ట్. చరణం చివరి లైన్లన్నీ కూడా మనసు అని పాడుతున్నాం, మనసా అని, అది కూడా శృతి మించకే నీవు మనసా, మనసు అని పాడుతున్నాం. నేను నీకు చెప్పేది ఏంటంటే ఉన్న గొంతును ఇంకా మార్ధవంగా, కొంచెం చాలా పెళుసుదనం లేకుండా మృదువుగా ఉండేటట్టు చూడు. మనసా తుళ్ళి పడకే అతిగా, ఎంత బాగా అంటారు అతిగా, అతిగా ఆశపడకే, అతనికి నీవు నచ్చావు లేదు, ఆ శుభ గడియా వచ్చేను రాదు, తొందరపడితే అలుసే మనసా, తెలుసా మనసా, మనసా పిలవడమే. అంత బాగా ఉంది, చక్కటి పాట. నీకున్న పరిధిలో అందంగా పాడినందుకు ధన్యోహం. గాడ్ బ్లెస్ యూ. శుభం.